వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు కోడిగుడ్డు పులుసు వండుతున్నాను. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి, ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి. వేగిన తర్వాత పావు స్పూను పసుపు వేసుకోవాలి. కారం సరిపడగా వేసుకోవాలి. నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. కొద్దిగా స్పైసీ తినేవాళ్ళు అయితే కనుక కొంచెం వేసుకోవచ్చు. ఇవి వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకోవాలి. చింతపండు పులుసు పోసేసుకున్నాక గుడ్లు వేసేసుకోవాలి. మనకి ఎన్ని కావాలితే అన్ని గుడ్లు వేసుకోవాలి. నేను 3 గుడ్లు వేసుకుంటున్నా. ఈ విధంగా వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకొని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఉడికాక జాయిగా తిప్పేసుకోవాలి. రెండు నిమిషాలు అయ్యాక తిప్పేసుకోవాలి. మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక 2 నిమిషాలు. ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకోవాలి. ఒకసారి చూసుకోవాలి. కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి. దీంట్లో కావాలనుకుంటే కొద్దిగా బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు టేస్ట్ కోసం.